ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న చంద్రబాబు యూరియా విషయంలో కూడా అదే చేస్తున్నారు. చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో వ్యతిరేకులపై విషం కక్కడం, దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఒకవైపు యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతుంటే అదంతా ఒట్టిదే అంటూ దబాయించడం కూడా చంద్రబాబుకే చెల్లింది. అయితే బాబు అబద్ధాల్ని వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా బయటపెట్టడంతో అడ్డంగా దొరికిపోయారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా నమ్మించడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన మరో వ్యక్తి ఎక్కడా కనిపించరు. అలవోకగా అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు యూరియా విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించబోయి అడ్డంగా బుక్కయ్యారు. యూరియా దొరక్క అన్నదాతలు గతంలో ఎన్నడూ లేనంత దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. సీజన్ దాటిపోతున్నా ఎరువు దొరక్క అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన వ్యవసాయం గత ఏడాది నుంచి కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. రైతులకు అత్యంత అవసరమైన యూరియా ఇప్పుడు రాష్ట్రంలో అరకొరగానే దొరుకుతోంది. ప్రస్తుత సీజన్లో ఆగస్టు నాటికి 6,22,001 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులోంచి 5,69,718 మెట్రిక్ టన్నులు సరఫరా చేసేశామంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి. కానీ ప్రభుత్వం చెబుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. యూరియా కోసం నెల రోజుల నుంచి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సహకార సంఘాలు మార్క్ఫెడ్ ద్వారా యూరియా బఫర్ స్టాకులు పెట్టి మరీ అందుబాటులో ఉంచామని సర్కారు చెబుతుంటే ఆయా కేంద్రాల వద్ద కట్ట యూరియా దొరకడం కూడా కష్టమైపోతోంది. సహకార సంఘాలకు వస్తున్న స్టాక్ రాత్రికి రాత్రే మాయమైపోతోంది. ప్రతి చోట కూటమి పార్టీల నేతలు యూరియా స్టాక్ను తమ ఆధీనంలోకి తీసుకుని పక్కదారి పట్టించేస్తున్నారు. ఫలితంగా తెల్లవారుజాము నుంచి ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతులకు యూరియా దొరకడం లేదు. సహకార సంఘాల్లో దొరక్క రైతులు ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఇదే అదునుగా ఎరువుల దుకాణాలు రైతులను దోచుకుంటున్నాయి. ఎంఆర్పీ ధరకు రెండింతలు వేసుకుని మరీ రైతుల కష్టాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. కొన్ని దుకాణాల్లో కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని మెలిక పెడుతున్నారు. యూరియా అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందడంతో చంద్రబాబుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు యూరియా కోసం బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో యూరియా కొరతనేదే లేదని, కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లాలని చూశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలంలోని లంకపల్లి సహకార సంఘం వద్ద రైతులు భారీగా బారులు తీరిన క్యూలైన్ల దృశ్యాలు ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమయ్యాయి. మొవ్వ మండలం చినముత్తేవిలో అర్ధరాత్రి యూరియా తరలిస్తున్న లారీని రైతులు అడ్డుకున్నారు. యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతుంటే కొందరికి మాత్రం దొడ్డిదారిన దండిగా యూరియా దొరుకుతున్న వైనాన్ని రైతులు బట్టబయలు చేశారు. చంద్రబాబు సర్కార్ ఫెయిల్యూర్కు నిదర్శనాలుగా నిలిచిన ఈ ఘటనలపై చంద్రబాబు రివర్సులో వైఎస్ఆర్సీపీపైనే బురద చల్లాలని చూశారు. కానీ వైఎస్ఆర్సీపీ పక్కా ఆధారాలతో చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం రైతులను ఎంత దారుణంగా దగా చేస్తుందో తేలిపోయింది.